అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 28వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచనకు కార్యరూపం దాల్చిన మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆస్తిని అభివృద్ధి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతారు. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన ఏర్పడుతుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చును. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది. అవసరానికి ధనం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆలోచనలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది. నిరుద్యోగుల కలలు సాకారమవును. వృత్తి ఉద్యోగాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు.